దుఃఖమునకు ప్రతిగా దేవుడంట తన బిడ్డలైన వారికి ఆనందమును ఇచ్చువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏమిచ్చువాడు చెప్పండి? తన బిడ్డలైన వారికి ఆయన ఆనందము, సంతోషము. దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చేటువంటి కృప. ప్రతి విధమైనటువంటి పరిస్థితులు అన్నిటిలో నుండి, ప్రతి విధమైనటువంటి బలహీనతలన్నిటిలో నుండి దేవుడు ఎంతగానో వారిని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మరి ఆ కుటుంబాన్ని సాక్షిగా దేవుడు మరి నిలబెట్టుకున్నారు అంటే నిజంగా మనము దేవుణ్ణి ఎంతైనా కూడా స్తుతించవలసిన వారమై ఉన్నాము, మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాము. బావగారు చెప్పారు మార్చి 15 వారి ఆపరేషన్లో, మళ్ళా ఈ జూలై ఈరోజు ఎంత తారీఖు 12, ఇంకో 3 రోజుల్లో మళ్ళా 15 అంటే 5 మాసాలలో మరలా వారు దేవుడు చేసినటువంటి గొప్ప మేలును బట్టి, దేవుడు చేసినటువంటి గొప్ప ఉపకారమును బట్టి వారు దేవునికి ఈ జరిగిస్తున్నటువంటి కృతజ్ఞత వేడుక నిజంగా ఇది దేవునికి ఎంతగానో మహిమాకరము. నేనంటాను ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఏమండి? ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చెప్పాలి చెప్పండి? కృతజ్ఞత చెప్పాలి. ఇంకోటి ఏంటంటే కేవలము దేవుడు మన జీవితాల్లో మనం చేసిన ప్రార్థనలు ఆలకించినందుకే కాదండి, ఒక్కొక్కసారి మన ప్రార్థన అంట ఆలకించినందుకు కూడా మనం దేవుడికి ఏం చెప్పాలి చెప్పండి? కృతజ్ఞత చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. మాట అర్థమైందండి? మన జీవితంలో దేవుడు చేసేటువంటి వాటన్నిటిని బట్టి మన ప్రార్థనలన్నీ ఆలకించినందుకు ప్రభువా నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు అని సాధారణంగా చెబుతూ ఉంటాం. కానీ ఏమండి, మన జీవితంలో అనేక ప్రార్థనలు అంటే ఒకసారి దేవుడు ఆలకించకపోయినందుకు కూడా మనం దేవునికి ఏం చెప్పాలండి? కృతజ్ఞత చెప్పాలి. బైబిల్లో మనం చూస్తే ఏలియా ఉన్నాడు కదా అండి. ఏలియా మనకు తెలుసు చాలా దేవుని కొరకు మహాపౌరుషము కలిగినటువంటి గొప్ప సేవకుడు. అటువంటి సేవకుడు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడండి? ఏ పరిస్థితులకు వెళ్ళిపోయాడు? ఆఖరికి ఇంత ఇక చాలిక నా బ్రతుకు ప్రభువా నన్ను చంపేయి అంటే, మరి ఆ మాట దేవుడు ఆలకించేసి ఏమండి దానికి ప్రతిఫలం ఇచ్చేస్తే ఏలి ఏమైపోవాలి? ఏలి ఏమైపోవాలండి? చనిపోవాలి కదా. అంటే ఒక్కొక్కసారి మనం ఏమండి కొన్ని పరిస్థితుల్లో ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితులు, ఏంటి సమస్యలని ఒక్కొక్కసారి కొన్ని మనం అనేసుకుంటా ఉంటాం. ఏమండి మామూలుగా మనం ప్రార్థన కూడా చేసేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రార్థన ఒక్కొక్కసారి దేవుడు ఆలకించకపోవడం కూడా అది మనకి ఏంటి చెప్పండి? ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సాక్ష్యాలన్నీ కూడా చెప్తా ఉంటుంటే నాకు ఒక ఇంగ్లీష్ కోరస్ జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటంటే ఇంగ్లీష్లో కోరస్ ఎలా ఉంటుంది? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ and it will surprise you what the Lord has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. ఏమండి ఏంటంట? దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలన్నీ ఏం చేయాలంట? లెక్క పెట్టుకోవాలి, కౌంటింగ్ చేసుకోవాలంట. అవి లెక్క పెట్టుకుంటే ఎన్ని వచ్చాయో అటన్నిటికీ పేరు పెట్టాలంట. ఏమండి? అంటే ఉదయం నన్ను లేపినందుకు నాయన, లేకపోతే నన్ను బ్రతికించినందుకు, నన్ను నడిపించినందుకు, ఇలాగా ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా మనం కౌంట్ చేసుకుంటూ ఉంటుంటేనంట అప్పుడు అంట దేవుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలుగా మనం లెక్క పెట్టాం, కౌంట్ చేయము. కౌంట్ చేస్తామంటే 10 గంటలు ప్రారంభించారు, ఇంకా ముగించలేదు, అది కౌంట్ చేస్తామా? ఎన్నెన్నో కౌంటింగ్ చేస్తూ ఉంటాం. అవి కాదు మనం కౌంటింగ్ చేయవలసింది. ఇదిగో దేవుడు చేసే ప్రతి కార్యములన్నింటినీ కూడా మనము లెక్క పెట్టుకుంటూ, వాటిని తలపోసుకుంటూ
మనము వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనము చెల్లించుకున్నప్పుడు నిజంగా మన జీవితాల్లో దేవుని యొక్క అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 102వ కీర్తన 28వ వచనంలో కూడా ఒక వాగ్దాన వాక్యము, మరి దేవుని సేవకులు నాన్నగారు సమూయేలు అయ్యగారి కుటుంబానికి ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు అనిపిస్తా ఉంది నాకు. 122వ కీర్తన 28వ వచనము, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు, వారి సంతానము నీ సన్నిధిని నిత్యము ఏం చేయబడతారు? స్థిరపరచబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇక్కడ మహాభక్తుడైనటువంటి ఏమండి దావీదు చెప్తున్న మాట ఏమంటా ఉన్నాడు? ప్రభువా, నీ సేవకుల కుమారులు బిడ్డలు వారు పడిపోవుదురు కదా. పడిపోతారా? ఏమంటే పడిపోవుదురా లేకపోతే నిలిచి ఉందరా? చెప్పాలమ్మా, నిలిచి ఉందురు. నీ సేవకుల కుటుంబం, నీ సేవకుల కుమారుల బిడ్డల వారు నిలబడేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈరోజు జ్యోత్స్న గారిని కూడా ప్రభు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును, ప్రభు మనల్ని నిలబెట్టువాడు, ప్రభు మనలను ఏమండి లేవనెత్తువాడు, ప్రభు మనలను బాగు చేయవాడు. ప్రభువు ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రతి విధమైనటువంటి పరిస్థితులలో నేను అంటాను, మన చెయ్యి పట్టుకుని ఆయన మన ముందుకు నడిపించువాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానము దైవ సేవకులైనటువంటి నాన్నగారి కుటుంబంలో దేవుడు